మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా మనం రోజూ తినే ఆహారంలో చేసే కొన్ని కాంబినేషన్లు మన శరీరానికి నెమ్మదిగా విషంలా పనిచేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకుంటూ తింటున్న కొన్ని ఫుడ్స్ అసలు హానికరమై ఉండొచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఎప్పుడూ కలిపి తినకూడని ఆహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. పాలు ప్లస్ పండ్లు. పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, కానీ పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. ఈ రెండూ కలిసి తింటే పండ్లు కడుపులో ఫర్మెంటేషన్ అవుతాయి. ఫలితం గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం. ముఖ్యంగా నిమ్మకాయ, ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్తో పాలు తినడం పూర్తిగా తప్పు. చేపలు ప్లస్ పాలు. చేపలు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. పాలు కూడా అలాగే. ఇవి కలిపి తింటే శరీరం జీర్ణం చేయడానికి కష్టపడుతుంది. ఫలితం చర్మంపై తెల్లటి మచ్చలు అంటే అలెర్జీలు, జీర్ణ సమస్యలు. ఆయుర్వేదం ప్రకారం ఇది విరుద్ధ ఆహారం. పెరుగు ప్లస్ ఉల్లి. పెరుగు చల్లని స్వభావం, ఉల్లి వేడి స్వభావం కలిగి ఉంటుంది. ఇవి కలిపి తింటే శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితం చర్మ సమస్యలు, అలెర్జీలు, కడుపు అసౌకర్యం. తేనె ప్లస్ వేడినీరు. తేనెను ఎక్కువ వేడినీటిలో కలిపితే దాని సహజ గుణాలు నశిస్తాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల హానికర పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫలితం శరీరంలో టాక్సిన్స్, జీర్ణ సమస్యలు. గోరువెచ్చని నీటితో మాత్రమే తీసుకోవాలి. అరటి ప్లస్ పాలు. ఇది చాలామంది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు, కానీ ఇది కడుపులో భారంగా మారుతుంది. ఫలితం స్లగిష్ ఫీలింగ్ అంటే అలసట, జీర్ణ సమస్యలు, కఫం పెరుగుతుంది. టమోటా ప్లస్ దోసకాయ. ఈ రెండు వేరువేరు జీర్ణవేగం కలిగినవి. ఇవి త్వరగా, మరొకటి ఆలస్యంగా జీర్ణమవుతుంది. ఫలితం గ్యాస్, బ్లోటింగ్, కడుపు అసౌకర్యం. భోజనం వెంటనే పండ్లు. భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం చాలామందికి అలవాటు, కానీ ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ఫలితం ఫర్మెంటేషన్, గ్యాస్, అజీర్ణం. కనీసం 1–2 గంటల గ్యాప్ ఇవ్వాలి. టీ ప్లస్ భోజనం. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరం ఐరన్ను సరిగ్గా గ్రహించదు. టీలోని టానిన్స్ ఐరన్ అబ్జార్ప్షన్ను తగ్గిస్తాయి. ఫలితం రక్తహీనత అంటే అనీమియా. భోజనం తర్వాత 30–45 నిమిషాల తర్వాత మాత్రమే టీ తాగాలి. ముఖ్య సూచనలు: ఏం తింటున్నాం కంటే ఎలా తింటున్నాం ముఖ్యం. విరుద్ధ ఆహారాలను దూరంగా ఉంచండి. జీర్ణక్రియకు అనుకూలంగా ఆహారం తీసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినడం మాత్రమే కాదు, సరైన ఆహార కలయిక కూడా చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ఆరోగ్య సమస్యలను సులభంగా నివారించవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి.